తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలని కృష్ణా గోదావరి నదులు జలకలతో సంతరించుకోవాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం మహావరుణయాగ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి కృష్ణా నది ఒడ్డున బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని కూడా మహావరుణయాగ కార్యక్రమంగా నిర్వహించిన పరిస్థితి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో కూడా ఈ వరుణ కార్యక్రమం మహాయజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆగస్టు 10వ తేదీన ఉదయం 4 గంటలకు కూడా వర్ణయాగం కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాలకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో కూడా నాగార్జున సాగర్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. విజయ విహారంలో కూడా మొత్తం కూడా పూర్తిగా భద్రత చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం దీనికి సంబంధించి వర్ణయాగానికి సంబంధించి అధికారులు మాత్రం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనుక వర్ణయాగానికి సంబంధించిన మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలలో నుంచి ఉన్నటువంటి 108 మంది ఋత్వికులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 హోమగుండాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. దీనికి సంబంధించి ఆ కార్యక్రమం మొత్తం కూడా ముమ్మరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి మొత్తం కూడా ఒకటే వస్తుంది. ఎలినో ప్రభావం వల్ల కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా వర్షాలు లేని కారణంగా ఈసారి వరుణదేవుడు కరుణించాలన్న ఉద్దేశంతో వరుణదేవుడు కరుణించి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలి, రైతులు సుఖ సంతోషాలు ఉండాలి, పాడి పంటలతో సుఖ సంతోషాలు ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ వరుణ యాగం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాదగిరి గుట్టకు సంబంధించిన పురోహితులు కూడా ఇప్పుడే విజయవాడ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. యాదగిరి గుట్ట నుంచి కూడా దానికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు కూడా మహావర్ణయాగ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నము 2:30 ప్రాంతంలో కూడా హెలికాప్టర్ ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి విజయ విహారకు దగ్గరికి వచ్చి కూడా పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అంతా కూడా పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఆర్డీఓలు ఇక్కడనే ఉండి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం సంబంధించిన ఆర్డీఓ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నడిని మరింత తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ మొత్తం కూడా చెప్పండి, ఏంటి రేపు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, రేపు ఎన్ని గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది? ఎల్నినో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వరుణయాగాన్ని తలపెట్టడం జరిగింది. యాదాద్రికి సంబంధించినటువంటి ఋత్వికుల 108 మంది ఋత్వికులను సహాయం తీసుకొని ఇక్కడ ఈ యాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 11 హోమగుండాలు అనేవి ఉన్నవి. దీంట్లో పూజా కార్యక్రమం అనేది సుమారు రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై రేపు మధ్యాహ్నం పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది. ఇదంతా రైతులు మంచిగా సుభిక్షంగా ఉండటం కోసం, వర్షాలు మంచిగా కురవాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. సార్, ముఖ్యమంత్రి గారు రేపు ఎన్ని గంటలకు నాగార్జున సాగర్కి వస్తారు? పూజా కార్యక్రమం ఎన్ని గంటలకు? అది దానికి ఇంకా సంబంధించినటువంటి సుమారు 2 గంటల ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంది. సో ఇంకా దానికి సంబంధించినటువంటి అప్డేట్ రాలేదు మనకు. తెలంగాణ రాష్ట్రంలో మరి విరివిగా వర్షాలు పడి ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి వరుణయాగం తలపెట్టింది మన గవర్నమెంట్ తరఫున. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రేపు విచ్చేస్తున్నారు వరుణయాగంలో పాల్గొనడానికి. అలాగే ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తానికి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, వారందరి సలహాలు సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యాగశాలను ఏర్పాటు చేయటం, 11 హోమగుండాలను ఏర్పాటు చేసి 108 మంది ఋత్వికులతోటి రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఆలోచన. దాంతో ఇప్పటి వరకు ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఉన్న వాతావరణ పరిస్థితులు ఇంకా మారి ఇప్పుడు కృష్ణమ్మ శ్రీశైలం వరకు రావడం జరిగింది. శ్రీశైలం ఆల్మోస్ట్ నిండే పరిస్థితి చూస్తున్నాం. తర్వాత ఆ నీళ్లు నాగరసాగర్కి వస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి మళ్ళీ పంటలు పండించుకుంటే ఈ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి వరుణయాగం తలపెట్టారు. దీన్ని సక్సెస్ చేస్తానికి జిల్లాలో ఉన్న ప్రతి అధికారి వారి యొక్క సిబ్బంది దీంట్లో పాల్గొని సక్సెస్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మా
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులందరూ ఇక్కడ అన్ని పనులు పర్యవేక్షించిస్తున్నారు. ఇన్ టైంలో అన్ని కంప్లీట్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశంతో ఇక్కడ మేము అందరం అధికారులు, జిల్లాధికారులు మొత్తం ఇక్కడ, డివిజనల్ అధికారులు, జిల్లాధికారులు, తహసీల్దార్లు అందరూ ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ పనులు రేపు మనకు మార్నింగ్ ఉదయం 4 గంటల వరకు విజయవంతంగా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళతో వర్కర్లతోటి మేము పనిచేయించడం జరుగుతుంది. ఇది రేపు సీఎం వచ్చి అయిపోయేంత వరకు కూడా మేము అలర్ట్గా ఉండి అన్ని పనులన్నీ పూర్తిగా విజయవంతంగా చేయడానికి అందరం కృషి చేయడం జరుగుతుంది. ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు సార్? మొత్తం కూడా కార్మికులు ఎట్లా? అంటే దాదాపుగా ఒక 500 to 1000 మెంబర్స్ టోటల్గా ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ మొత్తం కలిపి ఒక 1000 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సార్ మార్నింగ్ 4 గంటలకు ప్రారంభమవుతుంది సార్. మొత్తం కూడా ఈ యాగం అయిపోయే వరకు సమయం ఎంత పట్టే అవకాశం ఉంటుంది? ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 అయ్యే అవకాశం ఉన్నది. అంటే సీఎం వచ్చిపోయేంత వరకు యాగాలు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. సీఎం వచ్చిపోయేంత వరకు కూడా అంటే ఆల్మోస్ట్ 4-5 వరకు జరుగుతూనే ఉంటాయి. సార్ చాలామంది ప్రజలు వీక్షించడానికి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి అనుమతి ఉన్నదా సార్? ఎట్లాంటి ఏమైనా స్క్రీన్స్ ఏర్పాటు చేశారా? ఎట్లా అంటే సపరేట్ క్యాబిన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్ పీపుల్కు, అఫీషియల్స్కు, అర్చకులకు సపరేట్ క్యాబిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా కూడా 108 మంది ఋత్వికులు వస్తున్నారు కదా, వీళ్ళు ఓన్లీ యాదగిరిగుట్ట నుంచి వస్తున్నారు సార్? వేరే పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి వేరే పుణ్యక్షేత్రాల నుంచి కూడా వస్తారు. భద్రాచలము, యాదాద్రి ఇక్కడ నుండి వేరే పుణ్యక్షేత్రాల నుంచి కూడా అర్చకులు వస్తున్నారు. అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం యాదగిరిగుట్టనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించి పుణ్యక్షేత్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఋత్వికులు, అర్చకులు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు, వర్షాలు బాగా కురవాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యజ్ఞానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు మాత్రము వర్ణయాగం ప్రారంభం కాబోతున్న పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటల 3:30 ప్రాంతంలో కూడా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తదనంతరం కూడా 5 గంటల వరకు కూడా ఈ మహా వర్ణయాగ కార్యక్రమం కూడా ముగుస్తుందని కూడా అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా యాదగిరిగుట్టకు సంబంధించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ మహావర్ణ కార్యక్రమం జరగనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.